కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక మరో 4 పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. హత్యకు ఉపయోగించినటువంటి షిఫ్ట్ కారుతో పాటు ఒక బ్లాక్ కలర్ మోడిఫైడ్ జీప్, అలాగే 2 2 వీలర్స్ను, అలాగే 6 స్మార్ట్ ఫోన్లను, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య నెలకొన్నటువంటి భూ వివాద నేపథ్యంలో మొదలైనటువంటి వ్యక్తిగత కక్షలతో వారం రోజుల క్రితం ఒకరు హత్యకు గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇక మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన యువకుడు గోపు ప్రశాంత్ రెడ్డి గత నెల మే 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ హత్యకు వ్యక్తిగత కక్షలే పోలీసులు కారణమంటూ విచారణలో తేలింది. అందుకు సంబంధించిన వివరాలు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, కరీంనగర్ జిల్లా మానకొండ మండలం పచ్చనూరు గ్రామంలో జరిగిన ఇటీవల ఒక హత్య నిందితులు పోలీసులు ఆ ఎట్టకేలకు అంటే కొద్ది రోజులను పట్టుకోగలిగారు. అయితే ఏం లేదు, గ్యాంగ్ వార్ మాదిరిగా ఇవాళ చిన్న చిన్న తగాదాలతోటి భూమి పంచాయతీలతోటి వల్ల ఇద్దరి మధ్య శత్రుత్వం ఇవాళ చాలా దారుణాన్ని కొడిగట్టారు. దాదాపు దాంట్లో 9 మంది దోషులు వల్ల దుండగులు ఒక అతన్ని మళ్ళీ రెడ్డి ఘోరంగా హతమార్చిన సంఘటన కలకాలను సృష్టించింది కరీంనగర్ జిల్లా. గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో జగిత్యాలలో మాత్రమే ఇక్కడ ఈ గ్యాంగ్ వార్ అనేది చాలా పెరిగిపోతుంది. దీంతో భయాందోళన గురవుతున్నారు. ఇప్పటికీ దాదాపు చాలా 1-2 సంఘటనలు ఇలాగే జరిగి ఇవాళ చాలా భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే భూమి పంచాయతీలో తలెత్తిన వివాదంతో చిలికి గాలివారగా మారి ఇవాళ అతని నిండు ప్రాణాలను కూడా బలిగొన్న పరిస్థితి ఇక్కడ ఊటూరు గ్రామంలో, ఊటూరు దగ్గర పచ్చనూరు గ్రామంలో అయితే జరిగింది. అయితే చిన్న తగాదాలతో, చిన్న భూమి పంచాయతీ తగాదాలతో ఇవాళ పంచాయతీలు నడిపించి అక్కడ గ్యాంగ్ వార్ అంటే గంజాయి మత్తులో దిగి ఇవాళ మత్తుకు అలవాటు పడి కొంతమంది 8 మంది ఆయన తన్ని అమానుషంగా కొట్టబెట్టుకున్న పరిస్థితి కనబడింది. అయితే చివరికి తప్పించుకునే ప్రయత్నం చేసిన కూడా తప్పించుకుని పోతే కూడా అక్కడ బావిలో దుంకి తప్పించుకునే ప్రయత్నించి కూడా అందులో తీసి దుండగులు మరీ కిరాతకంగా బండలతో కొట్టి చంపినటువంటి ఘటన ఆ కరీంనగర్ జిల్లా పచ్చనూరు గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా త్వరలోనే వచ్చే కేసులు ఛేదించారు. దుండగులు పట్టుకోగలిగినారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కూడా హాజరుపరుస్తున్నట్టు కూడా మానకొండూరు పోలీసులు అయితే తెలియజేశారు. అయితే ఇది గత వారం రోజుల కింద జరిగిన ఈ సంఘటనతో జిల్లాలో మానకొండూరు మండలం అనేక గ్రామాల్లో అయితే భయాందోళనలు మొదలయ్యి అయితే పట్టపగలే ఇంత దారుణాన్ని కొడుకు దొండకులు చూస్తే గ్రామాల్లో మాత్రం ఈ భూ తగాదాలు చిన్న వాటితో గ్యాంగ్ వార్ తయారై వాళ్ళ ప్రాణాలు బలిగొడుతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది కాకపోతుంది. అక్కడ ఈ దీంతో పోలీసులు కూడా రంగంలో దిగి వాళ్ళ అనతి కాలంలో అతి తొందరలో గాలింపు చేపట్టి దర్యాప్తు చేసి పట్టుకోగలిగారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరుచున్నట్టు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.